ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందంటే సూపర్ అనిపించింది. ఈరోజు ఎపిసోడు అండ్ దీంట్లో బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఏంటి, అసలు వాళ్ళ కథా కార్యక్రమాలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ కానీ ఓపెనింగ్ కానీ సూపర్గా అనిపించింది అండ్ ఇంట్రెస్ట్గా అనిపించింది. అసలైన బిగ్ బాస్ ఇలా ఉండాలి కదా అగ్నిపరీక్ష సీజన్ 2 అంటే అనిపించింది నాకు. అండ్ కొన్ని మార్పులు షేపులు ఒకరిద్దరిని హైలైట్ చేయడం, ఇద్దరు నోర్లు జారడం కూడా దీంట్లో చాలా ఎక్కువైంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఫైర్ కార్డ్ని యూజ్ చేయాలి కంపల్సరీ ఈ ఎపిసోడ్ కానీ ఏ రాజకుమార్ని అడిగారు. సరే నేను చేస్తాను, రివర్స్ అంటే ఎవరైనా డిసిషన్ని మనం రివర్స్ చేయవచ్చు, అలాంటి కార్డ్ మన దగ్గర ఉంది. సో రోహిత్ మిథిలేష్ మధ్యన ఒక చిన్న గేమ్ పెట్టిర్రు. దాంట్లో మన రోహిత్ గారు గెలిచారు, బాగా అనిపించింది. అండ్ విన్నింగ్ స్పిరిట్ కూడా బాగానే ఉందనిపించింది. సృష్టి ఈమె గెలిచిన తర్వాత అపూర్వ వెళ్ళిన మధ్యలో ఈమె గెలిచింది. సో ఇక టీమ్గా డివైడ్ చేశారు. అమ్మాయిల టీమ్ అబ్బాయిల టీమ్గా డివైడ్ చేశారు. అంటే టీములుగా ఫస్ట్ డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత అబ్బాయిలందరూ ఇప్పుడు మనం కుర్చీలాట ఆడతాం కదా, అలాంటి ఆటే ఆడించారు వీళ్ళతో. కుర్చీలాట ఆడి ఎవరైతే విన్ అవుతారో, ఎవరైతే వెళ్ళి కూర్చుంటారో వాళ్ళ స్ట్రాంగ్ టీమ్, ఎవరైతే కూర్చొని విన్ అయ్యారో వాళ్ళు వీక్ పర్సన్ని మనం చెప్పాలి. ఆ పేరు చెప్తే వాళ్ళందరూ కలిసి ఒక వీక్ టీమ్, ఒక స్ట్రాంగ్ టీమ్ అన్నట్టు 2 టీంలుగా డివైడ్ అయ్యారు. నేను ఒక్కొక్క పేరు చెప్తాను. ఓకే, ఫస్ట్ రోహిత్. సో తను విన్ అయ్యాడు. దాని తర్వాత తనను ఒక పేరు చెప్పమన్నప్పుడు రామకృష్ణ అని చెప్పాడు. ఓకే, దట్స్ ఫైన్ అనిపించింది. అలానే అనిపిస్తారు కొన్నిసార్లు. దాని తర్వాత అపూర్వ వీక్ టీంలో ఉంది అది. అండ్ చరణ్, ప్రియా, దీపక్, హేమంత్ వీళ్ళు అనమాట. దాని తర్వాత మిథిలేష్, సృష్టి, అమను వీళ్ళందరూ ఒక టీం అనమాట. ఒక టీమ్గా యాడ్ అయ్యారు వీళ్ళందరూ. నాకు బాగా అనిపించింది. కొన్నిసార్లు రోహిత్ పర్లేదు అనిపించింది. అమన్ కొంచెం నోరు జాడారు, అది నేను ఎక్కడైందని చెప్తాను. ఇప్పుడు లాస్ట్కి ఒక ముగ్గురు మిగిలారు. మిథిలేష్ కాదు, సారీ, దీపక్, అమన్, ఇంకొకరు ఎవరు మిగిలిర్రు. వాళ్ళ ముగ్గురులో ఎవరు ఏంటని చెప్పినప్పుడు మనం ప్రియాంక గారిని మనం అక్కడ పెట్టిర్రు అనమాట, సంచాలకుగా పెట్టారు. బట్ ఈమె ఏం చేసింది ఏమో నాకేమో అర్థం కాలేదు. దీపక్ ఎందుకు అంత వరస్ట్ బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే కావాలని స్ట్రాటజీ ఉపయోగించాడా? ఇప్పుడు ఎంత కింద ఉంటేనే ఇంత హైట్ 6 అడుగుల మనిషే కింద కూర్చున్నప్పుడు ఉరుక్కుంటే వెళ్ళి కూర్చోలేవా అని అనిపించింది. స్ట్రాటజీలో ఒక్కొక్కసారి రివర్స్ కొడితే షోలో ఉండకూడా పోతాం. అవి మనం కొన్నిసార్లు అవి చూసుకోవాల్సిన విషయాలు, కొన్ని చూసుకొని నడవాల్సిన విషయాలు, అవి మనం ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయాల్సి. అంతేలే కానీ మనకు నచ్చినట్టు స్ట్రాటజీలు వేస్తాం, మనం అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అది ఎనీ టైం వర్కౌట్ అవ్వదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, అగ్ని పరీక్షలో అయినా బిగ్ బాస్లో అయినా మనం 2 ముఖాలు ఉంటాయి చూడు. ఇప్పుడు పాజిటివ్, నెగిటివ్, ఆ ముఖాలు ఎప్పటికైనా హైలైట్ అయితే ఎక్కడికైనా ఛాన్సెస్ హై లెవెల్లో ఉంటాయి. అవి మనం గుర్తుపెట్టుకొని ఒక్కొక్కసారి కోపం రాలా, ఒక్కొక్కసారి అన్నీ ఉండాలి. ఒక మనిషిలో అన్ని రకాలు ఉండేవాడే నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటేనే ఆ మనిషిని అందరిని నమ్మగలుగుతారు. అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి వదిలేస్తే అవి నథింగ్. సో మనం ఎక్కడి నుంచి వచ్చామంటే నమ్మగలుగుతాం. మన బిహేవియర్ ఏంటనేది అది ముఖ్యం దేనికైనా సరే అని కొన్ని విషయాలు నాకు అనిపించింది. అపూర్వాని షటప్ యువర్ మౌత్ అని అన్నాడు. సో ఎందుకంటే నిన్న చేసిన కొంచెం ఆ టాస్క్లో కొంచెం గందరగోళం చేసింది రోహిత్ అన్నది పిల్లో టాస్క్లో. అటు ఇటు అయినా సరే ఓకే, అవన్నీ విన్ అయ్యాడు. బట్ అది ముందే ఉండాల్సింది కదా, కొంచెం ఫస్ట్ టైం కదా అని వదిలేసాం. బట్ దాన్ని వీళ్ళు హైలైట్ చేసేస్తున్నారు, హైలైట్గానే బిహేవ్ చేస్తున్నారు అని అనిపించింది నాకు. తర్వాత అమను, అపూర్వ ఫైటింగ్ జరిగింది. రాజకుమారిని ఆమె గెలిచిన తర్వాత ఎవరు వీక్ అని అంటే గాయత్రిని, ఆమెకి ఇప్పుడు టీం అంతా డిసైడ్ చేసేసి ఎల్లో కార్డు ఇచ్చారబ్బా. నాకు ఎల్లో కార్డు ఇవ్వడం అన్యాయమా తప్ప అంటే అన్యాయమే కాదు, తప్పు ఏం అనిపించలేదు. రైట్ పర్సన్కే ఇచ్చాను అనిపించింది నాకు. ఎందుకంటే అంత యాక్టివ్గా లేరు, అంత పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు, అసలు ఏమి నథింగ్. ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం, ఏదో ఉన్నామంటే ఉన్నాం షోలో, అరే నామకే ఉన్నాం అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఈ గాయత్రి. బట్ ఓకే, నాకు శాలిని బాగా నచ్చింది. నిన్న ఎపిసోడ్లో ఆమె పేరు మర్చిపోయినామని శాలిని చాలా బాగా అనిపించింది. ఆమె డిసిషన్స్ కానీ ఆమె చెప్పే విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఆమె ఏడుగురులో ఆమె బాగా వచ్చి నువ్వు ఇలా అయిందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకి ఎల్లో కార్డు ఇచ్చేశారు. శాలిని సూపర్ ప్లేయర్ అనిపించింది. తర్వాత రోహిత్, సో గాయత్రిని ఎల్లో కార్డు ఇచ్చారు కాబట్టి ఒక 2 టీం లీడర్ని డిసైడ్ చేయమన్నారు. రోహిత్ అను దీపక్. వీక్ టీంలో ఏమో దీపక్, స్ట్రాంగ్ టీంలో రోహిత్ అనిపించింది. రోహిత్ కెప్టెన్ పక్కన పెట్టేస్తే ఒక లీడర్గా చాలా బాగా బిహేవ్ చేశారు. అండ్ ఈరోజు వాళ్ళు గెలవడానికి మెయిన్ కారణం కూడా రోహితే అనిపించింది. అండ్ రెడ్ బ్లూ టీమ్స్ అనమాట మనం మాట్లాడుకోవాల్సింది. వీక్ స్ట్రాంగ్ అని పక్కన పెట్టేస్తే
అసలైన ముచ్చట ఇక్కడే మొదలవుతుంది. గేమ్ స్టార్ట్ అయింది. ఏం లేదు, అందరి కలిపి తాళాలు వేసేస్తారు వాళ్ళకి ఎవరి పెడల్స్ మీద వాళ్ళకు ఉంటాయి. మనం వెళ్ళి ఆ తాళాలని మనం లాక్కొని మనం ఓపెన్ చేసి ఎవరైతే ముందు కూర్చుంటారో, ఏ టీం అయితే ముందు ఫస్ట్ చేసుకొని కూర్చుంటారో ఆ టీమే విన్ అవుతారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన. ఇక రెడ్ టీం వాళ్ళకి స్ట్రాటజీ ఉంది, కండబలం ఉంది, బుద్ధిబలం అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి గెలిచారు. వీక్ టైంలో ఏంటంటే 4 రకాలు అన్నట్టు ఉన్నారు. ఒక స్ట్రాటజీ కానీ లేకపోతే ఏమీ లేదు, ఏంటా అనేది కూడా అనిపించలేదు. బట్ ఇది రేపటి ఎపిసోడ్లో ఇద్దరు లేచిపోయినప్పుడు అండ్ అది కూడా చెప్తాను. రోహిత్ గెలిచాడు కాబట్టి టీం లీడర్గా నువ్వు ఓట్ అపీల్ చేసుకుంటావా అని అడిగారు. రాజకుమారి తెలివితేటలతో అతి తెలివితో బాగానే డిసిషన్ చేంజ్ చేసేసి తను ఫస్ట్ ఓట్ అపీల్ చేసుకుంది, ఫస్ట్ సెలెక్ట్ చేసింది కూడా తనే. దాని తర్వాత రోహిత్ వచ్చేసి షష్ఠిపై చెప్పారు, ఎందుకంటే ఆమె లేకపోతే విన్ అవ్వడానికి మినిమం 50-50 ఛాన్సెస్ ఉండేది. బట్ చాలా కీ రోల్ ప్లే చేసింది కాబట్టి ఇస్తున్నానని ఈమె డిసిషన్ చేంజ్ చేసింది కాబట్టి జడ్జిమెంట్కి ఒక డిసిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు స్టార్ ప్లేయర్ ఎవరంటే మన షష్ఠి చాలా బాగా ఆడింది, నిజంగా చాలా బాగా ఆడింది. ఒక్కసారికి తీసుకున్న తర్వాత కింద పడ్డా సరే మళ్ళీ అక్కడ పెడితే ఓకే అని పాజిటివ్గా బిహేవ్ చేసింది. పాజిటివ్గానే ఆ కీ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కూర్చుంది. అది అలా ఉండాలి ఆడపులి అని అనిపించింది నాకు తెలిసి. సో ఇది ఈరోజు ఓట్ అపీల్ చేసుకుంది ఎవరైతే మన సృష్టి రాజకుమారి. రేపటి ఎపిసోడ్ కొంచెం అంతే. మిథిలేష్ కానీ, రోహిత్ కానీ, అమన్ కానీ, హేమంత్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడంట మరి. అండ్ ఏమయ్యాడో ఏమో నాకు అర్థం కాదు. హేమంత్ ఎందుకు కూర్చున్నారా నాయన అనిపిస్తుంది. రామకృష్ణ ఏందా నాయన నీకు దండం రా నాయన, హరే కృష్ణ ఆరికి ఏంటిది, నువ్వు ఎందుకు వెళ్ళినావు, ఏ గోల్ మీద వెళ్ళినావు, దేనికి వెళ్ళినావు ఇంతగా అనిపించింది. సో ఇది ఇవాళ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పారు. గాయత్రి అండ్ భాగి గారు అయితే ఇది ఎలిమినేట్ అయ్యారు. ఇది ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు.